హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నందిని. ఈరోజు రెసిపీ వచ్చేసి కజ్జికాయలు అండి. ఈ కజ్జికాయల రెసిపీని అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే మనం పండగలకి ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. సో ఈసారి దీపావళికి నేను ఈ కజ్జికాయలని అయితే చేస్తున్నాను. ఇది పై లేయర్ అన్నది క్రిస్పీగా రావాలి అన్నా, అలాగే లోపల స్టఫ్ అన్నది టేస్టీగా రావాలి అన్నా ఎలా చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ని తీసుకోండి. దాంట్లోకి 1 కప్పు వరకు నేను మైదా పిండిని తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంతవరకు పిండిని తీసుకొని, అలాగే టేస్ట్కి సరిపోయిన సాల్టు ఇంకా నూనెను వేసుకొని ఒక్కసారి మొత్తం పిండిని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని పైనుంచి ఒక మూతను పెట్టేసి పిండిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. ఈ లోపల స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోండి. 2 స్పూన్ల వరకు నేతిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి సగం కప్పు వరకు రవ్వను తీసుకొని మంచిగా నేతిలో వేయించుకోండి. రవ్వ వేయించేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టేసుకొని రవ్వ అన్నది మంచిగా వేగేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా స్టవ్ సిమ్లో పెట్టేసి కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు అదే రవ్వలో 1 కప్పు వరకు కొబ్బరిని కూడా తురుముకొనైనా వేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీ జార్లో మిక్సీ పట్టైనా సరే వేసుకోండి. దీన్ని కూడా స్టవ్ సిమ్లోనే పెట్టేసి 2 మంచిగా వేగి మంచి వాసన వచ్చేంత వరకు కూడా మంచిగా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ ప్రాసెస్ అన్నది మొత్తం కూడా స్టవ్ సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. అలాగే నేతిలో రవ్వ అలాగే కొబ్బరి అన్నది మంచిగా వేగి మంచి కలర్ వచ్చి అలాగే మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని 2 నిమిషాలు కలుపుకొని ఇది మంచి కలరు అలాగే స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని బౌల్లోకి తీసుకున్నామంటే స్టఫ్ అన్నది రెడీ అయిపోయినట్టే. ఒకవేళ మీకు కావాలంటే దీంట్లోనే బాదం జీడిపప్పులను కూడా సన్నగా కట్ చేసి ముందే నేతిలో వేయించుకొని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ బౌల్లో వేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకొని మనం షుగర్ ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్ను తీసుకొని 1 హాఫ్ కప్పు వరకు షుగర్ని కూడా తీసుకొని కొంచెం రవ్వగా మిక్సీని పట్టేసి ఈ స్టఫ్లోకి వేసేసుకొని ఇది మొత్తం కూడా మంచిగా కలిసేలా బాగా కలుపుకోండి. ఒకవేళ షుగర్ లావుగా ఉంటే మాత్రమే మిక్సీని పట్టుకోండి. ఒకవేళ సన్నగా ఉన్న షుగర్ అయితే డైరెక్ట్గానే వేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ స్టఫ్ అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీనిని అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదా, దానిని తీసేసుకొని మంచిగా మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని ఈ విధంగా బండ మీద ఇలా అనుకున్న తర్వాత చాకుతోటి మనకి ఎంత సైజు అయితే కావాలో ఉండలు అంత సైజులో చాకుతోటి ఈ విధంగా కట్ చేసుకోండి. చాలామంది కజ్జికాయలు పీట లేకపోయినా సరే చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు పీట లేకపోయినా చేయాలి అనుకుంటే చిన్న ఉండలు చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కజ్జికాయలు పీట ఉన్నట్టయితే ఉండలు అన్నవి పెద్దగా చేసుకోండి, ఎందుకంటే కజ్జికాయలది చెక్క పీట అయితే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి. ఒకవేళ ప్లాస్టిక్ అయితే మీరు చిన్నగా చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక్కొక్క ముద్దగా తీసుకొని పిండి వేసుకుంటూ దీనిని పూరీలా చేసుకోండి. ఇదే విధంగా అన్ని పూరీలను కూడా చేసేసుకోండి. పూరి అన్నది మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా చూసారు కదా, ఈ విధంగా ఉండేలా చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న పూరీని కజ్జికాయల పీట ఉంటుంది కదా, దానికి కొంచెం వాటర్ అంతా రాసేసి చుట్టూ ఆ తర్వాత దీని పైనుంచి పూరీని వేసుకోండి. మనం చేసుకున్న పూరీని వేసేసుకొని ఇప్పుడు మనం స్టఫ్ అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫ్ని అయితే వేసేసుకోండి. అలాగే బయట ఎక్కడ అంచుల మీద పడకుండా కేవలం లోపల మాత్రమే వేసేసుకోండి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా రౌండ్గా మొత్తం కూడా వాటర్తో ఇలా ఏలుతోటి అద్దుకుంటూ మొత్తాన్ని కూడా ఇలా అనుకొని ఆ తర్వాత దీన్ని చిన్నగా క్లోజ్ చేసేయండి. చూసారు కదా, ఇలా క్లోజ్ చేసిన తర్వాత మిగతా పిండి అంతా ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా చేతితోటి కానీ లేదా చాకుతోటి కానీ మొత్తం తీసేసి మంచిగా ఒకసారి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి తీసేసామంటే కజ్జికాయ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే స్టఫ్ అన్నది బయటకు రాకుండా కూడా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మిగతా అన్ని పూరీలను కూడా తీసేసుకొని
వాటర్ని రాసుకుంటూ పూరీ వేసుకొని స్టఫ్ అనేది వేసేసుకుంటూ మిగతా అన్నింటిని కూడా చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూశారు కదా, నేను ఉండల్ని పెద్దగా ఎందుకు తీసుకున్నానంటే మనం చెక్క పీటతో చేసుకుంటే మాత్రానికి పీట పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఉండల్ని పెద్దగా చేసుకొని అలాగే పూరి అనేది కొంచెం పెద్దగా చేసుకోవాలి. అలా అయితేనే పీటకి ఈ విధంగా కరెక్ట్గా సరిపోయి మనం వేసుకున్న పూరి అలాగే స్టఫ్ అన్నది కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే స్టఫ్ అనేది బయటకు వచ్చి మొత్తం ఆయిల్ అన్నది ఖరాబ్ అవుతుంది, మంచిగా ఉండవు అన్నమాట. అందుకని అదేవిధంగా ప్లాస్టిక్ది అయితే చిన్నవైనా సరిపోతుంది. అందుకోసమని మనం ఏ పీట వాడుతున్నామో చూసుకొని ఆ సైజు ఉండని అలాగే పూరీని చేసుకున్నామంటే మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా కరెక్ట్గా ఉంటుంది. చూశారు కదా, ఇదే విధంగా మిగతా అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చక్కగా చేసేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని కజ్జికాయలను వేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద తడి కర్చీపు ఉంటుంది కదా, మొత్తాన్ని పిండుకొని కొంచెం తడి ఉన్నప్పుడు ఆ కర్చీపు ప్లేట్ మీద వేసేసుకొని మనం చేసుకున్న కజ్జికాయలను కూడా వాటిపైన పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం తడి ఉన్న కర్చీప్ని పైన వేసుకోవాలి. అలా వేయటం వలన మనం అన్ని కజ్జికాయలు చేసే లోపల ఇవి ఆరిపోకుండా ఉంటాయి. అందువలన ఈ విధంగా వేసుకున్నామంటే కజ్జికాయలు అన్నవి ఆరిపోకుండా ఇదే విధంగా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ మరీ వేడిగా అవ్వద్దండి, కేవలం మామూలుగానే వేడవ్వాలి. అలా ఉన్నప్పుడు మనం చేసుకున్న కజ్జికాయలని ఆయిల్లో ఎన్నైతే పడతాయో మరీ ఎక్కువగా కాకుండా కేవలం 2 లేదా ఆయిల్ని బట్టి 3 వేసుకుంటూ మంచిగా తిప్పుకుంటూ 2 వైపులా మంచిగా ఎర్రగా కాలేంత వరకు కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్రిస్పీగా రావాలి అంటే మనకి పై లేయరు కేవలం స్టవ్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ కజ్జికాయలని మంచిగా వేయించుకోవాలండి. అలా అయితేనే మనకి కజ్జికాయలు అన్నది మంచిగా క్రిస్పీగా ఉంటాయన్నమాట. అందువలన స్టవ్ హైలో పెట్టేసి చేసుకున్నామంటే పై లేయర్ అన్నది మెత్తగా ఉంటుంది. అందువలన స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ కజ్జికాయలు అన్నది 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు కూడా ఈ కజ్జికాయలను అయితే కాల్చుకోవాలండి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసుకొని మళ్ళీ రెండోది ఉంటాయి కదా, రెండో బ్యాచ్ని కూడా అంతే మనం రెండోవి వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టేసుకొని ఈ కజ్జికాయలను వేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని పెట్టేసుకొని కజ్జికాయలు అన్నది మంచిగా వేగేంత వరకు మళ్ళీ 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకొని తీసేసుకున్నామంటే కజ్జికాయలు అన్నది అయితే రెడీ అయిపోయినట్టే. ఈ కజ్జికాయల రెసిపీని చేయడం చాలా ఈజీ కాబట్టి ఈ దీపావళి పండుగకి మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. సో మనం ఇప్పుడు ఒకటిని తుంచి అయితే చూద్దాము. చూసారు కదా, తుంచి చూస్తే లోపల అన్నది మంచిగా స్టఫ్ కూడా ఉంది, బయటికి రాకుండా. అలానే పై లేయర్ అన్నది కూడా కరకరలాడుతూ ఉందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.